నమస్కారం. నా పేరు డాక్టర్ రేవంత్ కుమార్. నేను మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద హాస్పిటల్స్‌లో కన్సల్టెంట్ హోమియోపతిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఆస్తమా. ఆస్తమా అంటే క్రానిక్ లంగ్ డిసీజ్. జనరల్‌గా మన లంగ్స్‌లో ఎయిర్‌వేస్ అనేవి ఉంటాయి. ఈ ఆస్తమా కండిషన్‌లో ఏమవుతుందంటే ఆ ఎయిర్‌వేస్ అనేవి ఇన్‌ఫ్లమేషన్ అయ్యి దాని చుట్టూ ఉన్న మజిల్స్ టైటనింగ్ జరగడం ద్వారా మనకు శ్వాస తీసుకోనీకి ఇబ్బందిగా ఉంటుంది. జనరల్‌గా ఆస్తమాలో సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే కాఫ్ ఉంటది, వీజింగ్ ముఖ్యంగా ఉంటది. అండ్ అలాగే షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్ అండ్ చెస్ట్ టైట్‌నెస్ ఉంటాయి. ఇవి కొంతమందిలో మైల్డ్‌గా ఉంటాయి. అండ్ మరి కొంతమందిలో సివియర్‌గా ఉంటాయి. జనరల్‌గా చూసుకున్నట్టయితే ఇవి మెయిన్ సింప్టమ్స్. దీని కామన్ సింప్టమ్స్ వచ్చేసి పర్సిస్టెంట్ కాఫ్, ఎస్పెషల్లీ రాత్రిపూట వీళ్ళకి కఫ్ అనేది బాగా ఎక్కువ ఉంటది. దాని తర్వాత వీజింగ్ అనేది బాగుంటది. ఎలా ఉంటదంటే వీజింగ్ ఊపిరి తీసుకునేటప్పుడు ఉంటది. అండ్ అలాగే ఊపిరి వదిలేటప్పుడు కూడా ఉంటది. అండ్ అలాగే షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్ అండ్ చెస్ట్ టైటనింగ్‌గా ఉంటది. మరి కొంతమందిలో ఆస్తమా ఉన్న వాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్సెస్ అండ్ టైర్డ్‌నెస్ డ్యూరింగ్ డే అండ్ అలాగే పూర్ కాన్సంట్రేషన్ లెవెల్స్ అనే ఈ సింప్టమ్స్ కూడా కొంతమంది ఆస్తమా పేషెంట్స్‌లో మనం చూస్తూ ఉంటాము. ముఖ్యంగా ఆస్తమా రావడానికి కారణాలేంటి? ముందుగా చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ. ఎవరైతే వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ ఆస్తమా అనేది ఉందో వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే అలర్జిక్ కండిషన్స్ అంటాం. కొంతమంది అలర్జిక్ కండిషన్స్ లైక్ స్కిన్ కండిషన్స్ లైక్ ఎగ్జిమా అండ్ అలాగే రైనైటిస్ అని కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇవి గనక లాంగ్ టర్మ్‌లో ఉండడం వలన ఆస్తమా అనేది వస్తది. మరి కొంతమందిలో చూసుకుంటుంటే లంగ్స్ అనేవి పూర్‌గా ఉంటాయి. ఎవరిలో అంటే లో బర్త్ వెయిట్ ఉన్న వాళ్ళకి అండ్ అలాగే ఎక్కువగా టొబాకోకి ఎక్స్‌పోజ్ అయిన వాళ్ళకి అండ్ అలాగే ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్‌లో తిరిగే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి అండ్ అలాగే ఎవరైతే చాలా సార్లు ఈ రెస్పిరేటరీ కంప్లెయింట్స్‌కి ఇబ్బంది పడుతుంటారో వాళ్ళలో ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అండ్ అలాగే పిల్లలు అలాగే ఎవరైతే బాగా ఒబేస్ ఉంటారో వాళ్ళు హై రిస్క్ ఫర్ ఆస్తమా అని చెప్పుకోవచ్చు. వీటి కొంతమందికి ట్రిగరింగ్ పాయింట్స్ అనేవి ఉంటాయన్నమాట ఈ ఆస్తమాకి. ఎట్లా అంటే లైక్ డస్ట్ గానీ, స్ట్రాంగ్ ఫ్యూమ్స్ గానీ, లేకుంటే స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ అండ్ స్ట్రాంగ్ స్మెల్స్ ఆఫ్ సోప్ గానీ ఇలాంటివి కొంతమందికి ఇరిటేషన్ తెప్పిస్తదనమాట. లైక్ నెక్స్ట్ చూసుకుంటే సెల్ఫ్ కేర్ ఎలా ఉండాలంటే ఇప్పుడు ఇందాక చెప్పిన ట్రిగరింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలి. అండ్ అలాగే ఎవరైతే ఈ ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఎలా ఉంది, మైల్డ్‌గా ఉందా, సివియర్‌గా ఉందో చూసుకొని ఎడ్యుకేట్ అవుతూ ఉండాలి.